మాట్లాడేది చాలా సెన్సిటివ్ టాపిక్ అధ్యక్ష. అయితే చాలా మట్టుగా మెన్స్ట్రువల్ సైకిల్ కానివ్వండి, ఫీమేల్ హైజీన్ కానీ ఎప్పుడైనా టాపిక్ మాట్లాడితే చాలామంది ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు అని మాట్లాడతారు. చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ కాబట్టి మంత్రి గారి దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూళ్ళల్లోని, కాలేజెస్లోని, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న వాళ్ళకి నెలసరి ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలోని సిటీస్లోనైతే కొంచెం అవగాహన ఉంటుంది, కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థినులకు ఎవరికైతే వాళ్ళకి నెలసరి వచ్చే సమయంలోని వాళ్ళకి సరైన హైజీన్ ప్రోడక్ట్స్ అందక కొంచెం స్కూల్కి రాకపోవటం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష. దాంట్లోని రీప్రొడక్టివ్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇరిటేషన్స్ కానీ, ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ అంటూ చాలా వస్తున్నాయి అధ్యక్ష. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోని కానీ కాలేజెస్లో చదువుతున్న బాలికలకు ఈకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ప్రభుత్వ పాఠశాలలు మరి కాలేజెస్లో చదువుతున్న పిల్లలకి ఎవరైతే ఈ శానిటరీ ప్యాడ్స్ ఇస్తున్న లాస్ట్ 10 yearsలోని కొన్ని బకాయిలు ఉన్నాయి, అవి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశారా లేకపోతే కట్టారా అనేది ఒకసారి అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన డిపార్ట్మెంట్ శానిటరీ ప్యాడ్స్ సప్లై చేస్తున్నా కూడా కొన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లోని అక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సరిగ్గా అందజేయడం లేదు అన్న దానివల్ల కొంచెం గ్యాప్ అంటూ వచ్చి కొన్ని స్కూల్స్లోని స్టూడెంట్స్ కంప్లైంట్ చేశారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఇలాంటివి జరగకుండా ఉండడానికి వెండింగ్ మెషిన్స్ ఎప్పుడైతే మనం పెట్టి డిజిటల్ ఈ కార్డ్ పెడితే అక్కడ అలాంటి ఇష్యూస్ ఉండకుండా ఉంటుంది. కాబట్టి అది నేను మంత్రి గారికి సజెషన్ చేస్తూ ఒకసారి ప్రతి బాలిక తన ఆరోగ్యం మరియు గౌరవం గురించి ఆందోళన లేకుండా పాఠశాలకు వెళ్ళగలిగితే నిజమైన విద్యా సాధికారత సాధ్యమవుతుందని నేను ఒకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. బాలికల ఆరోగ్యానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో 7 రెగ్యులర్ సైజు, 3 లార్జ్ సైజ్ ఇచ్చేవారు అధ్యక్ష. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత 5 రెగ్యులర్ సైజు, 5 లార్జ్ సైజు ప్రభుత్వం అనేది అందజేస్తుంది శానిటరీ ప్యాడ్స్ అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగినట్టు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారు, ఆ బకాయిలు మీరు తీర్చారంటే గత ప్రభుత్వం 18.96 కోట్లు బకాయిలు పెట్టిన విషయం వాస్తవం. అది ప్రజాప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ బకాయిలు కూడా తీర్చడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆర్టీజీఎస్ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా మేము ఫోన్ కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. అందుతున్నాయా అని అడిగినప్పుడు 96% బాలికలు అందుతున్నాయి, 4% అందట్లేదు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా నాణ్యత ఎలా ఉంది అంటే 1% బాగాలేదు, 14% పర్వాలేదు, బాగుందని 85% అధ్యక్ష. శానిటరీ నాప్కిన్స్ అబ్సార్ప్షన్ ఎలా ఉందంటే 84% బాగుంది, పర్వాలేదు 14%, బాగాలేదు 2% అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా రెగ్యులర్ మనము సైజ్ ఎలా ఉందంటే 89% బాగుంది, 11% బాగలేదని కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇట్లా 6 ప్రశ్నలు బాలికల దగ్గర వాళ్ళ దగ్గర నుంచి అడిగి ఫీడ్బ్యాక్ ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లు మేడం గారి ఫీడ్బ్యాక్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటాం అధ్యక్ష. ఎకో ఫ్రెండ్లీ అనేది అనేక డిస్కషన్ జరిగినాయి, దానిపైన చర్చ జరిగింది, కానీ ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇంకా ఏర్పడలేదు అధ్యక్ష. తప్పనిసరిగా అది ఎగ్జామిన్ చేస్తాం జరుగుతుంది. ఎన్జిఓస్తో ఒక డిస్కషన్ పెట్టి అవేర్నెస్ పెంచడానికి తప్పనిసరిగా అది కూడా తీసుకుంటాం అధ్యక్ష. వెండింగ్ మెషిన్స్ విత్ స్మార్ట్ కార్డ్ ఆల్రెడీ కేజీబీవీలో మేము పైలట్ స్టార్ట్ చేసి అది అన్ని పాఠశాలకు ఎట్లా ఎక్స్పాండ్ చేయాలో అది కూడా చేస్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, లాస్ట్ పాయింట్ అధ్యక్ష, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. హెచ్పివి వ్యాక్సిన్ అధ్యక్ష, ఇది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ఇస్తే ప్రాబబిలిటీ ఆఫ్ క్యాన్సర్ తగ్గుతుంది అనే దానిపైన అదొక క్యాంపెయిన్ మోడ్లో చేయాలి అనే దానిపైన మేము చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దీనిపైన అనేక అపోహలు ఉన్నాయి, ఇది చేయకూడదని ఉంది, కానీ ఇది అవసరం అధ్యక్ష. ప్రధానమంత్రి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో ఇది కూడా చేపడతాం జరుగుతుంది అధ్యక్ష. మనం లాంచ్ చేసాం. ఇది కూడా కలిసికట్టుగా అన్ని సభ్యులందరం ఏ పార్టీ వాళ్ళైనా ఒక అవగాహన తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ గ్రీష్మ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇన్ స్పిరిట్ వీ విల్ టేక్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ అధ్యక్ష.
థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14179 నారా లోకేష్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం వివరాలు ఎనెక్షర్ 1లో ఉందండి. రెండో ప్రశ్నకి సమాధానం వివరాలు ఎనెక్షర్ 2లో ఉందండి. మూడో ప్రశ్నకి సమాధానం వివరాలు ఎనెక్షర్ 3లో ఉందండి.